ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే వచ్చిన వాళ్ళతో వాళ్ళు అడిగిన డిజైన్స్ని డెమో ఇస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా ఆ డిజైన్స్ని ఇస్తుంది. అవి చూసి ఆ కంపెనీ వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళకే ఇస్తారు. దాని అగ్రిమెంట్ రేపు రాసుకుందాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా రాజ్ అలాగే శ్వేత కారుతో అప్పుడే దిగుతారు. రాజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసరికి అందరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక రాజ్ అయితే సారీ అండి, మీటింగ్కి కాస్త లేట్ అయింది అని రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఏం పర్వాలేదు, నువ్వు లేట్గా వచ్చినా పర్లేదు, నువ్వసలు మీటింగ్కి అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నాం, రేపే అగ్రిమెంట్ రాసుకుందాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మీటింగ్కి అటెండ్ అవ్వకపోయినా కాంట్రాక్ట్ మనకే ఇస్తా అంటున్నారు అన్నట్టుగా అలా చూస్తుంటే పక్క నుంచి ఇక కళ్యాణ్ అయితే, అన్నయ్య వాళ్ళు కంగ్రాట్స్ చెప్పినా, వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ఓకే చేసుకున్నా అదంతా వదిన వల్లే. ఈరోజు వదినగానే లేకపోతే ఈ కాంట్రాక్ట్ మనకి క్యాన్సిల్ అయ్యేది. వదిన చెప్పింది, వదిన వేసిన డిజైన్స్ అన్నీ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యని పొగిడేస్తాడు. రాజ్ ఇక ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు. ప్రకాశం అయితే శ్వేతని చూసి, ఎవరి అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది, పైగా నీతో వచ్చింది అని అడగడంతో అలాగే సుభాష్ కూడా అడుగుతాడు. ఇంకా వెంటనే రాజ్ చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కావ్య, తను ఆయన స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలంట అని కావ్య చెప్తూ ఉంటే, ఏంటి ప్రాణ స్నేహితురాలా, ఇదేంటిది, ఎప్పుడు మన ఇంటికి కూడా రాలేదు రాజ్, ఆ అమ్మాయి నీ ప్రాణ స్నేహితురాలా అని అడగడంతో, అవును డాడీ, ఈ మధ్యనే అని అంటూ ఉంటే ఇంతలో పక్కనే ఉన్న కళ్యాణిది, ఈ మధ్యనేంటి, అన్నయ్య కాలేజ్ చదువుతున్న రోజు నుంచి కూడా తను అన్నయ్యకి చాలా బెస్ట్ ఫ్రెండు, ఏంటన్నయ్య కాలేజ్ డేస్ నుంచే ఫ్రెండ్ని చెప్పవేంటి అని కళ్యాణ్ అంటూ ఉంటే, రే మీ నాన్నకి మెమరీ లాస్, కానీ నీ మెమరీ చాలా పవర్ఫుల్గా ఉందిరా, నువ్విక ఆపే అని చెప్పి కళ్యాణ్ నోరు మోయిస్తాడు. రాజ్ అయితే, సరే కానీ ఆవిడ్ని ఎంతసేపు నుంచో పెడతారు, తీసుకెళ్ళండి మీ క్యాబిన్కి, మళ్ళీ తను ఇబ్బంది పడుతుందేమో, తీసుకెళ్ళి మర్యాదలు చెయ్యండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ అలాగే శ్వేతల్ని ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళమంటుంది. ఇక ఇదంతా చూసిన సుభాష్ అయితే, ఏంటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ అమ్మాయి ఏంటి, ఈ గొడవ ఏంటి అని అడగడంతో, అయ్యో మావయ్య గారు, అదేమీ లేదులేండి, ఆయన ఆ అమ్మాయి కలిసి చదువుకున్నారు, పైగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే ఆయన డీల్ చేస్తున్నారు, అంతే మావయ్య గారు, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకా కావ్య అయితే సుభాష్తో అలా చెప్పడంతో సుభాష్ ప్రకాశంతో, పద ప్రకాష్, ఇంకా మనకి చాలా వర్క్ ఉంది అని చెప్పి ప్రకాష్ని తీసుకుని వాళ్ళ క్యాబిన్కి అయితే వెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య రాజ్ కోసం రాజ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే కళ్యాణ్ అయితే, వదిన ఏంటొదిన, అన్నయ్య ఆ శ్వేతని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకొచ్చేశాడు అని అడగడంతో, చూడండి కవి గారు, ఆయన ఈరోజేమీ కొత్తగా శ్వేతని తీసుకురాలేదు, రోజు తను వచ్చి వెళ్తూనే ఉంది అని చెప్పడంతో, ఏంటొదిన, అన్నయ్య మరి ఇంతకు దిగజారిపోయాడు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే, కళ్యాణ్ మాటలకి ఇప్పుడే వాళ్ళంతా చూస్తాను, ఇంకెప్పుడు కూడా ఆ శ్వేత ఆఫీస్కి రాకుండా చేస్తాను అని చెప్పి కావ్య అయితే చాలా సీరియస్గా ఇక రాజ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. రాజ్ క్యాబిన్లోకి అడుగు పెట్టడంతో రాజ్ ఒక్కసారిగా, ఏయ్ లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావడం తెలీదా అని అడగడంతో, ఇక నా పర్మిషన్ లేకుండా డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తావా అని అడగడంతో, ఓ మీ పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలన్నమాట, ఓకే అని చెప్పి ఇక కావ్య మళ్ళీ బయటికి వెళ్ళి గుమ్మం దగ్గర నుంచుని లోపలికి రావచ్చా అని చెప్పి రాజ్ని అడుగుతుంది. రాజ్ చాలా కోపంగా ఇక కావ్యని లోపలికి పిలుస్తాడు. ఏంటి, కాసేపు కూడా మా ఇద్దరిని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వవా అని అడగడంతో, చూడండి, ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళారు అని కావ్య అడగడంతో, ఏయ్ ఎక్కడికి వెళ్ళానో నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య మీద అరుస్తాడు. కావ్య, చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికైనా చెప్పనవసరం లేదేమో కానీ నాకు మాత్రం మీరు చెప్పాల్సిందే,
ఎందుకంటే ఇదిగో ఈ తాలిబొట్టు కట్టారు మెడలో, అలాగే నాతో పాటు 7 అడుగులు నడిచారు. మనిద్దరికీ బ్రహ్మముడి పడింది. వాటన్నింటికి మీరు సమాధానం చెప్పి తీరవలసిందే అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని అడుగుతుంది. సరే చెప్తా, అన్నింటికి సమాధానం చెప్తా. ఇదిగో తిను శ్వేత, త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని రాజ్ చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? తినని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి ముందే తనని పెళ్లి చేసుకుని ఉండవలసింది కదా, నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు చెప్పండి అని అడగడంతో, చూడు పెద్దవాళ్ళ గౌరవం కోసం నీ మెడలో తాళి కట్టాను, కానీ ఈరోజు నా స్వేచ్ఛ కోసం నిన్ను వదులుకోవాలి అని అనుకుంటున్నాను. చూడు నాకు ఇవ్వవలసిన విడాకులేవో ఇచ్చేస్తే శ్వేత నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, మీరు అలా పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు? దీనికి నేను ఒప్పుకోను అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఒప్పుకోకపోవడానికి నువ్వెవరివి? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో నేను కలిసి ఉండాలి అనుకోవట్లేదు. నా మనసు నిండా శ్వేతే ఉంది, ఇంతకు మించి నీకిక ఏమీ చెప్పనవసరం లేదేమో, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి రాజ్ అయితే కావ్యని వెళ్ళిపోమని చాలా గట్టిగా అరుస్తాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరిని కూడా చాలా నిస్సహాయ స్థితిలో చూస్తూ అక్కడి నుంచి అడుగు బయట పెడుతుంది. కావ్య మనసులో తను ప్రతి సంఘటన కూడా గుర్తు చేసుకుంటూ, నేను ఏం తప్పు చేశాను, ఆయన ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి కావ్య తనలో తను కుమిలిపోతూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఇక ఇక్కడ ఉన్న శ్వేత అయితే, చూడు రాజ్, నువ్విలా చెయ్యడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఎందుకు కావ్యని దూరం పెడుతున్నావు? తన మనసుని ఎందుకు అంత గాయపరుస్తున్నావు? చూడు, నీకు కావ్య సరైన జోడి. అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ నీ గౌరవ మర్యాదల్ని పెంచుతుంది తను. అటువంటి కావ్యని నువ్విలా అందరి ముందు, పైగా నా ముందే అంత అవమానిస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. ఎంత ఇష్టం లేకపోతే ఒక ఆడపిల్ల మనసుని అంతలాగా ముక్కలు చేయాలా అని చెప్పి ఇంకా శ్వేత అయితే రాజ్ని అడుగుతుంది. రాజ్, అవును, ముక్కలు చెయ్యవలసిందే. ఎందుకంటే తను నాతో సంతోషంగా ఉండలేదు, తను నాతో సుఖం అనుభవించలేదు అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి శ్వేత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు రాజ్? అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. తన మనసుని ముక్కలు చేసి తనతో సంతోషంగా ఉండలేను అని చెప్తున్నావు. అసలు ఏమైంది? తనంత ప్రేమ నీ మీద చూపిస్తుంటే తనతో సంతోషంగా ఉండలేనని ఎందుకు చెప్తున్నావు? చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. ఈరోజు చెప్పకపోతే మన స్నేహానికి అర్థమే లేదు అని చెప్పి ఇంకా శ్వేత రాజ్ని నిలదీస్తుంది. రాజ్ అయితే, నన్ను క్షమించు శ్వేత, నీతో స్నేహాన్ని నా స్వార్థం కోసం వాడుకున్నాను, కానీ నేను ఎవరితో చెప్పనని ముందు నాకు మాట ఇవ్వు అని చెప్పి శ్వేత దగ్గర మాట తీసుకొని, నేను ఎక్కువ రోజులు బతకను, నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా శ్వేత అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు రాజ్? నీకు క్యాన్సర్ ఉండడం ఏంటి అని అడగడంతో, అవును శ్వేత, అవును, తాతయ్య కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారని చెప్పాను కదా, అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఎందుకైనా మంచిది ఇంట్లో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు. నాకెందుకో అనుమానంగా అనిపించింది, అందుకే ఇంట్లో అందరికీ కూడా బ్లడ్ టెస్ట్ చేయించాను. కానీ దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ లేదు. కానీ నా రిపోర్ట్స్లో తెలిసిందేంటంటే నాకు క్యాన్సర్ ఉందని. తాతయ్య ఈ వయసు వరకైనా సంతోషంగా ఉన్నారు నానమ్మతో, కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, నాకు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ చిన్న విషయానికి కళావతి ఎంత బాధపడుతుందో చూసావు కదా. ఏ రోజు కూడా కళావతితో నేను సంతోషంగా ఉన్నదే లేదు. ఏ రోజు తనని ఒక మనిషిలా కూడా చూడలేదు. కానీ తను నా మీద ఎంత ప్రేమ పెంచుకుందో చూసావు కదా. మళ్ళీ నేను తనకి దగ్గరైతే ఎక్కడ కళావతి మరింత బాధపడుతుంది. నానమ్మ ఇప్పటికే తాతయ్య ఆరోగ్యం గురించి అనుక్షణం కుమిలిపోతుంది. కళావతిని కూడా నానమ్మ స్థానంలో నేను చూడాలి అని అనుకోవట్లేదు. ఈ రకంగా అయినా సరే
కళావతి మనసు ముక్కలయ్యి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందనే ఇలా చేశాను. ఇంతకు మించి ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పదే పదే తనని బాధ పెడుతున్నానే అని నా మనసు ముక్కలైపోతుంది. కానీ ఏం చేయమంటావు శ్వేత, ఏం చేయమంటావు? ఇంతకు మించి ఏం చెయ్యాలో కూడా నాకు పాల్పడట్లేదు అని చెప్పి ఇక రాజైతే తల పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రాజ్ అన్న మాటలకి శ్వేత తట్టుకోలేకపోతుంది. రాజ్, నాకు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నా నోటి నుంచి మాట కూడా రావట్లేదు. సారీ రాజ్, సారీ. ఇన్ని రోజులు నువ్వు కావ్యని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు ఒక ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావా అని చాలా బాధపడ్డాను. నీ మీద చాలా కోపం పెంచుకున్నాను. కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నీలాంటి భర్త ప్రతి ఒక్క ఆడదానికి ఉండాలని అనుకుంటున్నాను రాజ్, అనుకుంటున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి శ్వేత వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే తన క్యాబిన్లో కూర్చుని చాలా బాధపడుతుంది. పదే పదే రాజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ అయితే వస్తాడు. వదిన, ఏమైంది? అన్నయ్యతో మాట్లాడారా? ఏమన్నాడు అని అడగడంతో, ఏమంటారండి కవి గారు, నన్ను నా పుట్టింటికి వెళ్ళిపోమన్నారు. ఆయనకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అన్నారు. శ్వేతని త్వరలో పెళ్లి చేసుకుంటాను అన్నారు. ఇక నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అన్నారు అని చెప్పి ఇంకా కావ్య అన్న మాటలకి కళ్యాణ్ అయితే చాలా కుమిలిపోతాడు. వదిన మీరు బాధపడకండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను వదిన, మీరు బాధపడకండి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ కావ్య మాత్రం అస్సలు ఇక ఎవరు ఏం చెప్పినా సరే తను కూడా ఒక నిర్ణయానికైతే వస్తుంది. కావ్య వెంటనే కళ్ళ నీళ్ళు తుడుచుకొని, కవిగారు నేను ఇంటికి వెళ్తానండి అని చెప్పి ఇక కావ్య అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ కళ్యాణ్ రాజ్ రూమ్లోకి వెళ్తాడు. రాజ్ని కళ్యాణ్ నిలదీస్తాడు. ఏం పాపం చేసిందన్నయ్య వదిన, చెప్పన్నయ్యా చెప్పు. ఎందుకు తన మనసుని ముక్కలు చేస్తున్నావు? శ్వేతకి నీకు ఉన్న సంబంధం ఏంటి? వదిన్ని ఎందుకన్నయ్యా దూరం చేస్తున్నావు? పదే పదే వదినని ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావో ఏమన్నా నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇక రాజ్ని నిలదీస్తుంటాడు కళ్యాణ్ అయితే. కళ్యాణ్ని ఒక్క మాటతో రాజ్ నోరు మూయిచ్చేస్తాడు. చూడు కళ్యాణ్, ఇది నా పర్సనల్ మ్యాటర్, నా పర్సనల్ విషయాల్లో తల దూర్చొద్దు అని చెప్పి రాజ్ తన బ్రీడ్ కేస్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు. పర్సనల్ విషయం అని చెప్పడంతో ఇంకా కళ్యాణ్కి నోటి నుంచి మాట రాదు. ఇన్ని రోజులు కూడా నిన్ను నా సొంత అన్నయ్య అనుకున్నాను. ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నీకే ఇచ్చాను. కానీ ఇప్పుడు నీ పర్సనల్ విషయమా? సరే అన్నయ్య, సరే అని ఇక వెళుతున్న రాజ్తో కళ్యాణ్ అన్న మాటలకి రాజ్ కాస్త బాధపడినా, నన్ను క్షమించి కళ్యాణ్, నేను తీసుకున్న నిర్ణయానికి ఇలా మాట్లాడవలసి వస్తుంది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో తరువాత మీకే అర్థమవుతుంది. ఆ రోజున నువ్వు నాకు ఖచ్చితంగా దగ్గరకు వస్తావు అని చెప్పి ఇక రాజైతే తన కళ్ళల్లో నుంచి నీళ్ళని ఆపుకుంటూ అక్కడి నుంచి తన దుఃఖాన్ని మింగేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన కావ్యని చూసి అపర్ణ అయితే, అమ్మ కావ్య, కంగ్రాట్స్ అని చెప్పడంతో కావ్య ఆశ్చర్యంగా అపర్ణ వైపు చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు నీ వల్ల చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని మీ మావయ్య గారు ఫోన్ చేసి మరీ చెప్పారు. అందుకే నీకోసం ఇదిగో ఈ స్వీట్ తయారు చేశాను, దీన్ని తిను అని చెప్పి ఇక అపర్ణ చేతులతో కావ్యకి స్వీట్ని తినిపిస్తుంది. అదంతా చూసిన రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కూడా కుళ్ళుకుంటారు. ఒక విధంగా ధాన్యలక్ష్మి కూడా కాస్త కుళ్ళుకుంటుంది. ఇక ఇంద్రదేవి అయితే అపర్ణ ఏదో స్వీటు అని చెప్పి తాను కూడా తినిపించబోతుంటే ఇద్దరూ పెట్టే స్వీట్ని తినకుండా, వద్దత్తయ్య గారు నాకేం మనసు బాలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి కావ్య తన గదిలోకి వెళ్తుంది. కావ్య అన్న మాటలకి కాస్త బాధపడుతుంది అపర్ణ అలాగే ఇంద్రాదేవి. కానీ ఇంద్రాదేవి అయితే ఏంటపర్ణ, ఏం జరుగుతుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ధాన్యలక్ష్మి, ఏం జరిగిద్ది? కళ్ళు నెత్తికెక్కే నీ కోడలికి ఇంట్లో మహారాణి హోదాని ఇచ్చావు, అలాగే ఆఫీస్లో రాజు లేకపోయినా సరే రాజ్యం ఏలేస్తాను అన్నట్టుగా మీరిచ్చిన చనువుకి బావగారు ఈవని నెత్తికెక్కించుకున్నారు. అక్కడ కూడా తనదే రాజ్యం కదా, అందుకే పెత్తనం చలాయిస్తుంది.
ఇంకా మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక కావ్య మీద విరుచుకుపడినట్టుగా మాట్లాడుతుంది. అలాగే రుద్రాని ధాన్యలక్ష్మి మాటలకి మాట కలుపుతుంది. అవునదినా, మీకు ఇంకా అర్థం కావట్లేదా? అంత పెద్ద ప్రాజెక్టు నేను వేసిన డిజైన్స్ వల్ల, అలాగే నా స్పీచ్ వల్లే అది ఓకే అయిందని కావ్య విర్రవీగిపోతుంది అని చెప్పి ఇక రుద్రాని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంతలో స్వప్న ఎంటర్ అయ్యి, ఏంటి మా చెల్లెలి మీద తెగ ఆడిపోసుకుంటున్నారు ఇద్దరు కలిసి, మీ ఇద్దరికి మా చెల్లెలు ఇంత పెద్ద పేరు తెచ్చుకుందని జెలస్ కదా? అసలు తను ఎందుకలా ఉందో కాస్తైనా ఆలోచించచ్చు కదా. కావ్య ఎప్పుడు కూడా డబ్బు ఎంత ఎక్కువ ఉన్నా సరే తను ఎప్పుడు ఒకేలా ఉంటుంది. డబ్బు ఎక్కువ తక్కువ అన్న తేడా తనకి ఎప్పుడు కూడా ఉండదు. మా ఇంట్లో ఎలా అయితే ఉండేదో కావ్య ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. రాజ్ తన భర్త, ఈ ఆస్తికి వారసుడు. ఒక వారసుడి భార్య ఎలా ఉండాలి అంటే ఆ రకంగా కావ్య ఎప్పుడన్నా ఉండడం మీరు చూసారా అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళందరికీ గడ్డి పెడుతుంది. ఇక అపర్ణాదేవి అయితే, శభాష్ స్వప్న, ఇన్ని రోజులకి కావ్య గురించి కరెక్ట్గా చెప్పావు. ఇదిగో వీళ్ళ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటికి మహారాణిని అయిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుంది. కాఫీ పెట్టి ఇంట్లో అందరికీ వాంతులు వచ్చేలా చేసింది. ఇంకా దుగ్గిరాలు వారింటి కోడలను అయిపోయాను, ఈ ఇంటికి యువరాణిని అయిపోతాను అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోయింది. ఇలా కోడల గురించి ఆలోచించకుండా పక్కోళ్ళ కోడల గురించి ఆలోచించడానికి కాస్తైనా తెలివి ఉండాలి ధాన్యం అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ లోపలికి వెళుతూ ఉండగా రాజ్ తలదించుకుంటూ లోపలికి వస్తుంటాడు. రాజ్ని చూసిన అపర్ణ, నాన్న రాజ్ ఏమైంది, ఎందుకంత డల్గా కనిపిస్తున్నావు అని అడగడంతో, అదేమీ లేదు మమ్మీ, కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పి ఇక రాజ్ అయితే తన గదిలోకి వెళ్తాడు. ఇంకా గదిలోకి వెళ్ళిన రాజ్ కావ్యని చూస్తాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోగానే ఇంతలో అపర్ణ కాఫీ తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. నాన్న రాజ్, ఏం జరిగింది? నీ మోహన్ చూస్తుంటే ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. పైగా కావ్య కూడా చాలా బాధగా కనిపిస్తుంది. మీ ఇద్దరికీ మధ్యలో ఏమన్నా గొడవ జరిగిందా అని అడగడంతో, అదేమీ లేదు మామ్, కాస్త తలనొప్పిగా ఉంది అంతే, ఇంకేం లేదు. తను మీటింగ్లో అటెండ్ అయింది కదా, పాపం అలసిపోయి ఉంటుంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని సపోర్ట్ చేస్తాడు. ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి, లేదు పెద్దమ్మా, లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇంతదాకా వచ్చిన తర్వాత నీకు చెప్పకపోతే బాగోదు అని చెప్పి ఇక కళ్యాణ్ అంటుంటే, రే కళ్యాణ్, నోరు మూసుకొనుండు, నీకేం తెలీదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అపర్ణ, ఏం జరిగిందిరా? ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారని అర్థమైంది, చెప్పు ఏం జరిగింది అని చెప్పి కళ్యాణ్ని నిలదీయడంతో ఇక కళ్యాణ్ అయితే, పెద్దమ్మ, అన్నయ్య వదినకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు, వదినతో విడిపోవాలి అనుకుంటున్నాడు అని చెప్పడంతో అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఇంద్రాదేవి కూడా అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? రాజేంటి కావ్యకి విడాకులు ఇవ్వడం ఏంటి అని అనడంతో, అవును నానమ్మ, అన్నయ్య వదినకి విడాకులు ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో రాజైతే, రే కళ్యాణ్, నీకు ఏం తెలీదు, నోరు మూసుకొని ఉండమని చెప్పానా? ఏంట్రా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నీకింతకు ముందే చెప్పాను ఇది నా పర్సనల్ అని చెప్పడంతో, చూడన్నయ్య, ఇది నీ పర్సనలే, కానీ ఇది వదిన జీవిత సమస్య. ఇది ఇంట్లో అందరికీ చెప్పి చేయాల్సిన విషయం. అందుకే పెద్దమ్మకి, నానమ్మకి అందరికీ చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. రాముడు తప్పు చేస్తే లక్ష్మణుడు చూస్తూ ఆ తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నించాలే కానీ ఆ తప్పుని మరింత రెట్టింపు చేయకూడదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే జరిగిందంతా కూడా అపర్ణ అలాగే ఇంద్రాదేవికి చెప్తారు. ఇదంతా కూడా దొంగచాటుగా అనామిక అలాగే రుద్రాణిలు వినేస్తారు. ఇక ఇద్దరు కూడా క్లోజప్లో ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తెగ సంబరపడిపోతారు. ఇదంతా విన్న అపర్ణ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఏంటపర్ణ, నీ కొడుకు ఇంత చేస్తుంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అసలు కావ్య ఏ తప్పు చేసిందని తనకి విడాకులు ఇద్దామనుకుంటున్నాడో అడిగి తెలుసుకునే బాధ్యత ఒక తల్లిగా నీకుంది కదా అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే అపర్ణని అడుగుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య, ఇది మనసుకి సంబంధించిన విషయం. నా కోసం కావ్యతో వాడు
కాపురం చేయాలన్న రూల్ ఏమీ లేదు కదా, అది వాడిష్టానికే వదిలేస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూస్తున్నా అనామిక రుద్రాణిలకైతే ఏమీ అర్థం కాదు. ఇక ఇద్దరు సైలెంట్గా పక్కకి వచ్చి ఏంటి అన్నీ మనకి ఇలా కలిసొస్తున్నాయి, ఇంకా 2 లక్షలు మాయమైన దాని గురించి వదినకి తెలిస్తే ఇప్పుడు కావ్యని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఎందుకంటే వదినకి రాజ్ అంటే ప్రాణం. రాజ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికే వదిన వంతాసు పాడుతుంది. ఇప్పుడు కావ్య రాజ్ జీవితంలో ఉండకూడదు అని రాజ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానివల్లైనా సరే వదిన ఖచ్చితంగా ఈ దొంగతనం అడ్డుతో ఆ కావ్యని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి ఇంకా అనామిక అయితే అవును అవునాంటీ, ఆ కావ్య అక్కని ఇంటి నుంచి బయటికి గెంటేసిన తర్వాత ఈ ఇంట్లో రాణి హోదా నాకే ఉంటుంది. భార్య వెళ్ళిపోయిన బాధతో రాజ్ ఖచ్చితంగా మంచం పడతాడు. ఆ తర్వాత మన కళ్యాణి ఆఫీస్లో యువరాజ్ అయిపోతాడు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే అనామిక ఆంటీ రాజ్ ఎందుకు బాధపడతారు? బావగారికి అసలు కావ్య అంటేనే ఇష్టం లేదు కదా, మరి కావ్య వెళ్ళిపోతే సంతోషపడతారు కానీ ఎందుకు బాధపడతారు అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటే చూడు అనామిక, నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? రాజ్ కావ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కావ్య తన జీవితంలో తన భార్యగా ఇంకా ఎవ్వరిని కూడా ఆ స్థానం ఇవ్వదలుచుకోలేదు. కానీ రాజ్ విషయంలో ఒక పెద్ద సంఘటనే జరిగింది. తాతయ్య గారికి క్యాన్సర్ అన్న సంగతి నీకు కూడా తెలుసు కదా. ఆ రోజున ఇంట్లో అందరికీ కూడా రాజ్ క్యాన్సర్ చెకప్ చేయించాడు. కానీ అందరికీ కూడా ఎటువంటి జబ్బు లేదని తెలిసింది. కానీ నేను రాహుల్ కలిసి రాజ్కి క్యాన్సర్ ఉన్నట్టుగా క్యాన్సర్ రిపోర్ట్స్ని అందరికీ తెలిసేలా చేద్దామనుకుంటే రాజ్ ఎవ్వరికీ తెలియకుండా ఆ నిజాన్ని తనలోనే దాచుకున్నాడు. అందుకే కావ్యని రాజ్ వదిలేయాలి అనుకుంటున్నాడు. అది కూడా నాకు ఇప్పుడే అర్థమైంది అన్నట్టుగా ఇక రాజ్ గురించి నిజాన్నైతే రుద్రాణి బయట పెడుతుంది. అది విన్న అనామిక చాలా సంబరపడిపోతుంది. ఖచ్చితంగా ఇక బావగారు కావ్య వెళ్ళిపోయిందన్న బాధతో ఇంట్లోనే కుమిలిపోయి ఉండిపోతారు. తరువాత కంపెనీలన్నీ కూడా కళ్యాణే చూసుకుంటాడు. కళ్యాణ్ రాజ్ అయితే నేను యువరాన్ని అయిపోతాను అని చెప్పి ఇంకా అనామిక అయితే తెగ సంబరపడిపోతుంది. ఇదంతా విన్న అపర్ణాదేవి అయితే చాలా కోపంగా రుద్రాని చెంప పగలగొడుతుంది. ఇక అపర్ణ తీసుకున్న నిర్ణయంతో కుటుంబంలో ఊహించని మలుపై తిరుగుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.